ఈ మానవ జన్మకి మెయిన్ రీజన్ బ్రహ్మ కాదని మీలో ఎంతమందికి తెలుసు? కథలోకి వెళ్తే పార్టీ అయిన తర్వాత ఎవరి దారిలో వారెళ్ళిపోతున్నారు. బ్రహ్మని పక్కకు రమ్మని పిలిచారు మహావిష్ణువు. "నేను నిన్ను చాలా సేపటి నుండి అబ్జర్వ్ చేస్తున్నాను. నువ్వు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు కనిపిస్తుంది. పార్టీలో కూడా సరిగ్గా ఎంజాయ్ చేయలేదు. రీజన్ ఏంటి?" అని అడుగుతారు. ఫస్ట్ టైమ్ బ్రహ్మకి తన బాధని అర్థం చేసుకునే మనిషి మాట్లాడుతున్నందుకు కళ్ళల్లో నీళ్లు దారగట్టేశాయి. ఈ ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ అతన్ని ఏ విధంగా డిస్ట్రాయ్ చేస్తుందో, అతని కొడుకులే అతన్ని తిరస్కరించి శాపాలు పెట్టడం వరకు ఇవన్నీ విష్ణువుకి చెప్తారు. విష్ణు అలానే అక్కడున్న పిల్లర్‌ని చూస్తూ వింటుంటారు. అదొక పిల్లర్ ఆఫ్ వైట్ అండ్ గోల్డ్ కలర్. అది చూస్తూ ఆయన మహాదేవా అని అంటారు. మహాదేవనా? అవును. అతను మాత్రమే నీకు సొల్యూషన్ ఇవ్వగలరు అని అంటారు విష్ణు. అప్పుడు బ్రహ్మ, లేదు ప్రభు, నేను ఆల్రెడీ ట్రై చేశాను. ఆయన మరణం లేని వారినే పుట్టిస్తున్నారు. నాకలా వద్దు అని అంటారు. అతనికి క్రియేట్ జేసే పవర్ లేకపోవచ్చు. బట్ నీకు ఒక సొల్యూషన్ అయితే ఆయన ఖచ్చితంగా ఇస్తారు అని విష్ణు అంటారు. సరిగ్గా అదే సమయంలో ధ్యానంలోకి వెళ్ళిన శివుడిని మళ్ళీ డిస్టర్బ్ జేస్తే ఏమవుతదో అని ముందే గ్రహించిన బ్రహ్మ తపస్సు చేయడం మొదలుపెడతారు. అలా చాలా ఏళ్ళు గడిచిపోయిన తర్వాత శివుడు కళ్ళు తెరిచి, "నువ్విక్కడ ఎందుకున్నావో నాకు తెలుసు" అని అంటారు. అసలు శివుడిచ్చిన సొల్యూషన్ ఏంటి? అది మానవజాతి రాకకి ఎలా కారణం అయిందనేది నా నెక్స్ట్ పార్ట్‌లో చెప్తా. అంతవరకు ప్లీజ్ డూ లైక్, ఫాలో అండ్ షేర్ ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ కంటెంట్. థాంక్ యూ.